హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఇమేజ్ బ్యానర్స్ అనేవి మీరు కూడా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అనేది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా జరుగుతుంది. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజెస్ని కూడా మీరు సింపుల్గా నీట్గా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి యాడ్ ఫోటో అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఫోటో కావాలన్నా ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సరేనా? చూడండి, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఓ ఫోటో అయితే తీసుకొని మీకు చూపిస్తాను. చూడండి, నేనైతే ప్రజెంట్ ఈ ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఫోటో తీసుకొని ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా జూమ్ చేసుకొని మనకు పెద్దదిగా ఉంది కాబట్టి ఇమేజ్ మీరైతే ఇమేజ్ ఇలా కట్ చేసుకోండి. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి రిమూవ్ బీజీ మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. ఎరేజ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా జూమ్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు పైన చూడండి మనకి ఎరేజ్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని కిందని ఇలా ఎరేజ్ చేసుకోండి. ఓకే, ఇలా ఎరేజ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఉండి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీ ఇమేజ్ని మీరు కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే స్క్రీన్ మీద ఒకసారి ట్యాప్ చేసి యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకో ఇమేజ్ అనేది తీసుకోండి. ఓకే, మళ్ళీ ఇక్కడ సేమ్ యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసి మళ్ళీ రిమూవ్ బీజీ మీద క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. ఓకే, ఇలా ఎరేజ్ అయిన తర్వాత దీన్ని ఇలా కిందకి జరిపి మీ ఇమేజ్ సైజ్ అనేది కొంచెం పెంచుకోండి. ఓకే, ఇమేజ్ సైజ్ అనేది ఇలా పెంచుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, నేను ప్రజెంట్ ఇంటీరియర్ ఫోటోతో చేశాను కాబట్టి ఇంటీరియర్ నేమ్ అనేది ఇస్తున్నాను. చూడండి, ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కలర్లోకి వచ్చి కలర్ అనేది బ్లాక్ చేసుకోండి. బ్లాక్ చేసుకున్న తర్వాత ఈ నేమ్ అనేది ఇలా పెట్టుకోండి. ఓకే, ఈ నేమ్ ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా పక్క స్క్రోల్ డౌన్ చేయండి. ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సైడ్ మనకి షాడో అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి షాడో అనేది వచ్చింది. దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ షాడో అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. చూడండి, మీ ఇమేజ్కి తగ్గట్టు మీరు పెంచుకోండి. బ్లర్ అయితే ఫుల్ చేశాను. తర్వాత దీన్ని ఇలా పెట్టిన తర్వాత ఓకే, ఇలా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఏ పిఎన్జీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.